శ్రీ మహాగణపతే నమః. శ్రీ సరస్వతే నమః. శ్రీపాదవల్లభ నరసింహ సరస్వతి శ్రీ గురు దత్తాత్రేయాయ నమః. ఓం ఐం హ్రీం శ్రీం శివరామ అనఘ దత్తాయ 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 నమః అని సులువుగా సంపాదించి పెడుతుంది ఈ మంత్రం. ఈ మంత్రంలో 16 అక్షరాలు 4 విభాగాలుగా ఉన్నాయి. మొదటి విభాగంలో ఓం ఐం హ్రీం శ్రీం అనేటువంటి 4 బీజాక్షరాలు, రెండవ విభాగంలో శివ రామ అనే మంత్రాలు ఉన్నాయి. ఇక మూడవ విభాగంలో అనఘాదత్త స్మరణ ఉన్నది. అనఘాదత్త స్మరణ అంటూ ఉండగానే చాలా జనం చాలా సంతోషపడుతుంటారు. ఈ అనఘాదత్త స్మరణ చివరిదైనటువంటి ఇంకోటి ఉంది. అనఘాదత్త స్మరణ అయిన తర్వాత చివరిదైనటువంటిది నమః అనేటువంటి గౌరవ సూచక పదం. అంటే భక్తికి, ప్రపత్తికి, శరణాగతికి సంకేతంగా ఉంది. ఈ మంత్రంలో ఇన్ని విభాగాలుగా ఉన్నటువంటి మొదటి అక్షరమైన ఓంకారమే ఈ అక్షరాలన్నీ సారాంశము. ఓంకారాన్ని ప్రణవము అని కూడా అంటారు. తైత్రీయ ఉపనిషత్తు ప్రణవం గురించి మనకు చక్కగా బోధిస్తుంది. ప్రపంచమంతటా పదము, పదార్థము అని 2 అంశాలు ఉన్నాయి. వీటినే వాక్కు, అర్థము అని కూడా అంటారు. పదార్థము లేక వస్తువు గుణరూపంలో కానీ క్రియారూపంలో కానీ వ్యక్తం అవ్వచ్చు. అలా వ్యక్తమయ్యాక ఆ సంగతి మనకు అర్థమయ్యేందుకు ఒక పదం ఉంటుంది. సృష్టి అంతా వ్యాపించి ఉన్నది పదార్థం ఒకటే. ఈ సర్వవ్యాప్త తత్వాన్ని ఉపనిషత్తులలో పరంబ్రహ్మ అని చెప్పారు. సృష్టికర్త చతుర్ముఖ బ్రహ్మ అక్కడి నుంచి మొదలుకొని చిన్న చీమ వరకు ఏ వస్తువును పరిశీలించినా వాస్తవానికి ఉన్నది ఆ పరబ్రహ్మ ఒక్కటే. దీనినే సత్పదార్థము, సచ్చిదానందము అంటున్నారు. ఒక బంగారం ముద్ద నుండి కంకణం, గాజులు, వడ్డాణం, హారము, భుజకీర్తి, మొక్కర అంటే ఇట్లా ఆభరణాలు చేస్తూనే ఉన్నారు కదా. ఇలా అనేక రూపాలున్న వాటన్నిటిలోనూ ఉన్నదండి ఏమిటండి? బంగారమే కదా. ఇంకొక ఉదాహరణ చూద్దాం. సెలయేరు, కొలను, బావి, నది, సముద్రము అని రకరకాలుగా వ్యవహారంలో ఉన్న వాస్తవానికి ఉన్నది అక్కడ ఏమిటండి? నీరొక్కటే కదా. ఇలా అనేక రూపాలుగా కనపడిన ఆ రూపాలేవి నిత్యం కాదు. నీరొకటే నిత్యం. ఇదే విధంగా ప్రపంచంలో కనిపించే అన్ని రూపాలు అనిత్యము, అసత్యము. వాటిలో నిండి ఉన్నటువంటి సచ్చిదానంద రూపమైన పరబ్రహ్మ ఒక్కటే నిత్యము, సత్యము. ఇదే అమృతము. అంటే నాశనము లేనిది, అనంతమైనది. ఇదే వేదాంత సిద్ధాంతం. ఇలా సర్వగతమైన పదార్థము శక్తివంతంగాను వ్యాపకంగాను ఉన్నప్పుడు సర్వశక్తమైన ఆ పరబ్రహ్మను తెలిపే పదం అంతే శక్తివంతంగా వ్యాపకంగా ఉండాలి. ఆ పదమే ప్రణవము అంటే ఓంకారము. అందువల్లే
ఓంకారానికి అంత గొప్ప అని ఉపనిషత్తు వివరించింది. అంత పెద్ద గొప్పది అని తెలుస్తున్నది. ఓం అనే అక్షరం నుండే సమస్త శబ్దజాలం పుట్టిందని చెప్తున్నారు. ఈ ప్రణవాన్నే పరబ్రహ్మకు కవచమని కూడా భావించారు. దీనినే అమృత కోశమని కూడా వర్ణించారు. ఈ ఓం అనే పదం అవ్యుత్పన్నము, అంటే పుట్టక లేనిది. ఏ విధంగా నిర్గుణ బ్రహ్మకు ఆద్యాంతాలు లేవో అలాగే ఈ ఓంకారం కూడా ఆద్యాంతాలు లేనిది, స్వతసిద్ధమైనది. సృష్టి క్రమంలో శుద్ధ బ్రహ్మ మాయా సంసర్గం వల్ల సగుణ బ్రహ్మగా అవ్యక్తంగా సృష్టి స్థితి లయ కారణంగా వివిధ దేవతా రూపంగా పంచభూతాల్లో కూడినటువంటి అనేక జీవులుగా వివిధ రూపాలతో ఉన్నట్లుగా మనకు కనబడుతూ ఉన్నది. అదేవిధంగా పరబ్రహ్మ వాచకమైనటువంటి ఈ ఓంకారం కూడా ఉద్భవించిందని చెప్పేసి కొంతమంది వ్యాకరణ శాస్త్ర ప్రకారం బోధించారు మనకు. ఓంకారంలోని అకార ఉకార మకారాలే వ్యాహృతులుగాను, గాయత్రి మంత్ర పాదాలుగాను, 3 వేదాలుగాను, శాఖోపశాఖలుగా రూపుదిద్దుకున్నాయని జ్ఞానులు చెప్తున్నారు. ఎన్ని పదార్థాలు ఉంటే అన్ని పేర్లు ఉంటాయి. ఏ విధంగా పరబ్రహ్మ చైతన్యం అనేక దేవతామూర్తులుగా కనిపిస్తుందో అలాగే ఈ ఓంకారం కూడా అనేక నామాలుగా ఆవిర్భవించింది. ఎలా పరబ్రహ్మ దేవతల్లోనూ మనుష్యుల్లోనూ ఇతర జీవుల్లోనూ వ్యాపించి అన్ని కార్యాలను నిర్వహిస్తుందో అలానే ఓంకారం కూడా అనేక అర్థాలను, అనేక ప్రక్రియలను తెలుపుతూ ఉన్నది, అనేక క్రియలను తెలుపుతున్నది. అందువల్లే ఓంకారాన్ని ఏకాక్షర బ్రహ్మ అంటారు. ఓమిత్యేకాక్షరం బ్రహ్మ అని వేదంలో ఉన్నది. పరమ పవిత్రమైనటువంటి ఈ ఓంకారాన్ని ఉద్దేశపూర్వకంగా ఉచ్చారణ చేయటమే సరి అయిన ఉపాసనా క్రమం. దానివల్ల సకల సిద్ధులు కలుగుతాయి. అందువల్లే గురువులు ఏ మంత్రాన్ని ఉపదేశించినా ఓంకారపూర్వకంగా ఉపదేశిస్తున్నారు. అందువల్ల స్వామీజీ కూడా ఈ మంత్రాన్ని ఓంకారంతో ప్రారంభిస్తున్నారు. ఇంతవరకు ఓంకారం గురించి కొంచెం తెలుసుకున్నాం. ఇక ఐం, హ్రీం, శ్రీం గురించి మనం తెలుసుకుందాం. ఐం, హ్రీం, శ్రీం నిర్గుణ శుద్ధ పరబ్రహ్మకు మాయా సంసర్గం వల్ల అనేక రూపాలు ప్రకటమయ్యాయని ఇందాక మనం చెప్పుకున్నాం కదా. ఆ క్రమాన్ని ఇప్పుడు కొంచెం వివరించుకుందాం. ఏదైనా ఒక పని చేయాలంటే మొదటిగా కోరిక ఉండాలి. ఇదే దీనేమంటారు? ఇచ్ఛాశక్తి. కోరిక కలిగితే దాన్ని తీర్చుకోవడానికి అవసరమైన సాధనాలు, సందర్భాలు, ప్రయోజనాలు, విధానాలు సంపూర్ణంగా మనకు తెలియాలి. దీనిని జ్ఞానశక్తి అంటున్నారు. ఈ జ్ఞానం కలిగాక దాన్ని కార్యగతం చేయడానికి సరి అయినటువంటి సామర్థ్యం అవసరం కదా. ఇదే క్రియాశక్తి. ఈ విధంగా ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి ఉంటే కానీ ఏ పనులు మనకు సిద్ధించవు. అందువల్ల లోకంలో పనులు పూర్తి కావాలనుకునేవారు ఐం, హ్రీం, శ్రీం అనే బీజాక్షరాలను సంయోజనం చేసి మంత్రాలను జపిస్తారు. ఈ 3 బీజాక్షరాలను జ్ఞానానికి, సామర్థ్యానికి, సంపత్తికి సంకేతంగా చెప్పారు. మంత్రశాస్త్ర ప్రకారం ఐం అనే బీజాక్షరము విద్యాతత్వానికి,
విద్యాది దేవత అయినటువంటి సరస్వతీదేవికి చిహ్నం. హ్రీం అనే బీజాక్షరం కారణశక్తికి, సిద్ధికి అధినేత్రి. దుర్గాదేవికి, పరాశక్తికి సంకేతం. శ్రీం అనే బీజాక్షరం అష్టైశ్వర్యాలకు, అపరిమితమైన సంపదలకు, వాటి అధినాయిక అయినటువంటి లక్ష్మీదేవికి కూడా సంకేతం. ఇక శివ రామ. ఇక ఈ మంత్రంలోని రెండవ భాగంలో శివ రామ అనే పదాలు ఉన్నాయి. శివ అంటే శుభము, మంగళము అని అర్థం. రామ అనే పదానికి అందము అంటే ఆనందము అని కూడా అర్థం. శివుణ్ణి, రాముణ్ణి స్మరించినట్లయితే ఇవన్నీ మనకు సిద్ధిస్తున్నాయి. ఇది సామాన్యమైనటువంటి ఒక అర్థం. శివాయ విష్ణురూపాయ శివరూపాయ విష్ణవే శివస్య హృదయం విష్ణు విష్ణోస్య హృదయం శివ యథా శివమయో విష్ణు ఏవం విష్ణుమయ శివ. శివతత్వం అనేది లయానికి, మోక్షానికి చిహ్నం. విష్ణుతత్వం స్థితికి, రక్షణకు గుర్తు. ఎవరైతే శివకేశవులను అభేదంగా ఉపాసిస్తారో వారికి ఏ లోటు ఉండదు. శివస్వరూపంగా హరిని, హరిస్వరూపంగా శివుణ్ణి భావించి ఉపాసించే వారికి జీవితమంతా క్షేమం వాళ్ళకు కలుగుతుందనేటువంటిది వేదం నొక్కి నొక్కి చెప్పింది. ఈ అభేద తత్వాన్ని సులువుగా విడమరిచి చెప్పేటువంటి చక్కటి ఉదాంతం ఒకటి పురాణాల్లో ఉంది. దాని ప్రకారం శివుడు ఎప్పుడూ రామనామ స్మరణ చేస్తూ ఉంటాడని, రామనామం ఆయనకు చాలా ప్రియమైందని చెప్తారు. ఈశ్వర ఉవాచ శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. ఈ రామనామంలో ఉన్నటువంటి గొప్పతనం ఏమంటే, ఇది నారాయణ అష్టాక్షరీ మంత్రంలోని శివ పంచాక్షరీ మహామంత్రంలోని మహత్తుల కలయిక అని చెప్తున్నాం. నారాయణ అష్టాక్షరీ మంత్రం నుండి రా అనే అక్షరాన్ని, శివ పంచాక్షరిలోని మా అనే అక్షరాన్ని సంయోజనం చేస్తే రామ అనే మంత్రం ఆవిర్భవించింది. ఈ విధంగా హరిహరుల అభేదాన్ని, ఐక్యాన్ని తెలిపేటువంటి రామ అనే పదం జపిస్తే చాలు. విష్ణు సహస్రనామాలన్నీ కూడా పారాయణ చేసినటువంటి ఫలం లభిస్తుంది. పండితులకు, పామరులకు అనువైనటువంటి ఈ మార్గాన్ని సాక్షాత్తు శివుడే ఉపదేశించాడు. శివ రామ అనే పదంలోని మరొక స్వారస్యం ఏమిటంటే, శివమును అంటే మంగళాన్ని కలిగించే రాముడు, జగదభిరాముడు, ఆత్మారాముడు ఒకడే. ఆయన్ని స్మరించాలి అనేటువంటి ఒక అభిప్రాయము. వాస్తవానికి హరి హర అనే రెండు పదాలు కూడా హృ అనే ఒకే ధాతువు నుండి ఉత్పన్నమైనటువంటివి. హరించడము, పోగొట్టడము, తీసుకుపోవడం అని కూడా ఈ ధాతువుకు అర్థాలు అని చెప్తున్నారు ఇక్కడ. భక్తుల పాపాలను హరిస్తాడని, పాపాల వల్ల కలిగిన తాపాలను పోగొడతాడని, వారిని పరిశుద్ధి చేసి తరువాత వారిని ఆత్మతత్వం వైపుకు తీసుకుపోతాడని చెప్పేసి ఈ పదానికి ఒక అర్థం. అందువల్ల ముందు చెప్పుకోబోయేటువంటి అనఘా అనే పదాన్ని ఈ మంత్రంలో చేర్చారు. అనఘా దత్తాయ. అనఘ అంటే లక్ష్మీదేవి అని అర్థం. సంపదకు, శోభకు, వైభవానికి లక్ష్మీదేవి యొక్క సంకేతం. ఎక్కడైనా మురికి ఉంటే, దుమ్ము పడితే
మాలిన్యం వల్ల కళ తప్పుతుంది కదా, ఆ మాలిన్యం పోతే తిరిగి మళ్ళీ శోభిస్తుంది కదా. అందువల్ల ఈ మంత్ర జపం చేసినట్లయితే పాపాల వల్ల మనకు పట్టిన మాలిన్యం తొలగిపోయి ఇహలోకంలో సమృద్ధి ఆధ్యాత్మిక సంపత్తి సిద్ధిస్తాయని చెప్పేసి ఒక అభిప్రాయం దీంట్లో. అటువంటి అభిప్రాయం ఇక్కడ. అఘము అంటే పాపము, అనఘ అనే పదానికి పాపములు లేనిదని, పాపాలు పోగొట్టేదని అర్థం. పూర్వం కృతయుగంలో ఒకానొక సందర్భంలో తన యొక్క శాంతి సమృద్ధమైన సంపదను సిద్ధిని ప్రకటించాలని దత్తస్వామికి సంకల్పం కలిగిందట. అలా ఆవిష్కరించినటువంటి రూపమే అనఘాదేవి అని దత్త చరిత్ర మనకు తెలుపుతుంది. జంబాసురుని నిమిత్తంగా చేసుకొని ఇంద్రాది దేవతలకు ముని గణాలకు అనగా సాక్షాత్కారం చేయించారు స్వామి. తర్వాత కొంతకాలానికి తన భక్తుడైనటువంటి కార్తవీర్యార్జునుడికి అనఘా తత్వాన్ని బోధిస్తూ దత్తస్వామి ఇట్లా వివరించారు. జీవులు 3 రకాలైనటువంటి పాపాలు చేస్తున్నారు. అవి మనస్సు ద్వారా, మాట ద్వారా, మరి శరీరం ద్వారా చేసేటువంటి పాపాలు. ఆ పాపాలు ఫలితంగా జనాలు అష్టకష్టాలు పడుతూ ఉంటారు. ఈ పాపాల నుండి మనలను రక్షించడమే అనఘాతత్వం. అంటే పాప ప్రవృత్తి నుండి మనస్సును మళ్లించి సన్మార్గంలో నడిపించడమే అనఘస్వరూపము. ఎంతవరకు శుద్ధమైనటువంటి జ్ఞానం కలగదో అంతవరకు మనిషి దుష్కర్మల నుండి దూరం అవ్వలేడు, దూరం కానే లేడు. అలాంటి జ్ఞానం కలగాలంటే సద్గురువును శరణు పొందాలి. ఆ సద్గురువే దత్తుడు. గురువులకు గురువైనటువంటి ఆది గురువు దత్తాత్రేయ స్వామి. ఆయన్ని ఆశ్రయిస్తే కష్టాలు పరిహారం అవడమే గాక కష్టాలకు కారణమైనటువంటి పాపకర్మలు కూడా నశిస్తాయి. అవిద్య, కామ, కర్మల చక్రంలో ఇరుక్కొని గిరిగిరా తిరుగుతున్నటువంటి ఈ జీవులను ఈ సంసార పరంపరల నుండి విడుదల చేసేందుకు బ్రహ్మ విష్ణు మహేశ్వరుల ఒకటై ప్రాదుర్భవించినటువంటి అవతారమే దత్తాత్రేయ స్వామి. ఇంత బాగుంది కదా మనకు. ఇది శుద్ధ జ్ఞానావతారము. అటువంటి దత్తుడికి మన నమస్కారం అని అర్థం. ఇక్కడ దత్త అనే 2 అక్షరాలని స్మరిస్తే చాలు భక్తులకు కావలసినంత ఫలము లభిస్తుంది, జగత్ ప్రసిద్ధి అవుతుంది. మరొక విశేషం ఏమిటంటే సర్వదేవత అభేద తత్వము మరియు సద్గురు తత్వాన్ని సమన్వయం చేసి చూపిస్తుంది ఈ మంత్రము. ఇక మంత్రము యొక్క తాత్పర్యం ప్రణవార్థకమైన పరబ్రహ్మ స్వరూపుడు, ఇచ్ఛాశక్తి, జ్ఞాన, క్రియాశక్తులకు ఉద్గమ స్థానమైన వాడు, శుభాన్ని ఆనందాన్ని కలిగించేవాడు, పాప ప్రవృత్తిని తొలగించేవాడు అయినటువంటి ఆ దత్తాత్రేయ స్వామికి నమస్కారం అనేటువంటి సర్వార్థ సాధనమైనటువంటి సాధకమైనటువంటి ఈ మంత్రం ఇది. ఇంకా ఒకటి పరబ్రహ్మ అంటే ఎక్కడ ఏమంటున్నామో మొదటి శబ్దము గణపతి అని కూడా అవుతుంది. ఇక్కడ సర్వ విఘ్నాలు తొలగించేటువంటి గణపతి అని కూడా ఇక్కడ చెప్తున్నాం. శబ్దరూపమైనటువంటి వాడు, మూలాధార రూపమైనటువంటి వాడు, షట్చక్రాధిపతి అయినటువంటి వాడు, అన్ని గణాలకు అధిపతి అయినటువంటి వాడు. గణపతి మంత్రం కూడా దీంట్లో ఉన్నది. ఇక్కడ ఒక సందేహం కలగవచ్చు మనకు. అంతటా ఒకే పరమాత్మ వ్యాపించి ఉన్నప్పుడు నాలో కూడా ఆయనే ఉన్నాడు కదా. ఇంకా లోతుగా చూస్తే ఆ పరమాత్మ ప్రతిబింబమే నేను. అలాంటప్పుడు ఎవరికి నమస్కరించాలి అనేటువంటి ప్రశ్న కలుగుతుంది. నమః, ఇక్కడ నమః అనే పదానికి అర్థము మనం కొంచెం తెలుసుకుందాం. నమః అనేది అవ్యయం. అవ్యయం అంటే ఖర్చు కానిది అని అర్థం, అంతము లేనిది అని కూడా, మార్పు ఉండనిది అని కూడా అర్థమవుతుంది.
సంస్కృత భాషలో లింగము వచనము విభక్తి లేని పదాన్ని అవ్యయము అంటారు. కాబట్టి ఈ మంత్రంలోని చివరి పదమైనటువంటి నమః అనేది మొదటి పదమైనటువంటి ఓంకారానికి సంబంధించినటువంటిది. ప్రణవము అంటే పరబ్రహ్మ అని, గణపతి అని కూడా తెలుసుకున్నాం. ఎందుకంటే ఇక్కడ గణపతిని ఎందుకంటున్నాం? ఇక్కడ పాంచాయతన పూజలో అక్కడ బ్రహ్మస్థానంలో గణపతిని ఉంచడం ఒక పద్ధతి. అందుకని ఇక్కడ పరబ్రహ్మ రూపం అంటే గణపతి అని అర్థం కూడా. నిత్యబ్రహ్మ కదా గణపతి. అందుకని ఇక్కడ ఈ నమః అనేటువంటి పదం కూడా ఎటువంటి మార్పు వ్యయము లేని అవ్యయతత్వాన్ని సూచిస్తున్నది. అవ్యయతత్వాన్ని అంటే ఎవరైతే ఈ మంత్రాన్ని ఇటువంటి సమన్వయంతో ఉపాసన చేస్తారో వారికి అత్యుత్తమైనటువంటి వ్యయమే లేని పరమార్థం లభిస్తుంది అనేటువంటిది వేదాంతపరమైనటువంటి అర్థం. షట్చక్రాల రూపంలో ఉన్నటువంటి పరబ్రహ్మ, ఈ చక్రాలంతా చూడండి, మూలాధార నుంచి సహస్రం వరకు కూడా. ఇంకొక దృష్టిలో ఈ నమః అనేటువంటి పదం గౌరవాన్ని సూచించేటువంటి పదం. జీవాత్మ తనకు అధిష్టానమైన పరమాత్మను గౌరవించటం అని అంతరార్థం ఇక్కడ. కానీ మొదటి ప్రశ్న అలాగే ఉండిపోయింది కదా. జీవాత్మ పరమాత్మ రెండూ ఒకటే అయినప్పుడు ఎవరు ఎవరికి నమస్కరించాలి అని శంకర భగవత్పాదులు దానికి అద్భుతమైనటువంటి సమన్వయం తెలిపారు. దాని యొక్క సారాంశం ఏమిటంటే, భగవంతుడు నీలోనూ ఉన్నది చైతన్యమే, నాలో ఉన్నది ఆ చైతన్యమే అనేటువంటి సత్యం. ఉదాహరణకు ఒక సముద్రంలో అనేక అలలు పుడతాయన్నాయనుకో, ఆ అలలు ఎగుస్తాయి, మళ్ళీ లయించిపోతున్నాయి, పైకి రావటం కిందికి పోవటం. సముద్రం అన్నా నీరే, అల అన్నా నీరే కదా. అయితే మనం సముద్రపు అల అంటాం కానీ అల యొక్క సముద్రం అనం కదా. అట్లనే ఎప్పటికీ నేను నీవాడను, నీలో జనించి నీలో కలిసిపోయేవాడను అనే అమోఘమైనటువంటి సందేశాన్ని మనకు అందించారు భగవత్పాదులు. ప్రతి వ్యక్తికి వారి సాధన స్థాయిని బట్టి కర్మవశాత్తుగా 3 రకాలైనటువంటి భావాలు, ప్రవృత్తులు కలుగుతున్నాయి. కొన్నిసార్లు భగవంతుడికి శరీరం ద్వారా ఆత్మీయంగా సేవ చేయాలనిపిస్తుంది. కొన్ని సందర్భాల్లో దేవుణ్ణి గురించి వింటూ పులకిస్తూ ఆయన శక్తి వల్లే అనేక కార్యాలు చేయగలుగుతున్నామని సంతోషాన్ని కూడా మనం అప్పుడప్పుడు పడుతుంటాం కదా. మరికొన్నిసార్లు ఉత్తమమైనటువంటి భావనల ప్రవాహం వల్ల ఆ శక్తిలో తన్మయం చెందుతూ ఉంటాం. అప్పుడు శరీర ప్రజ్ఞ కూడా ఉండదు. ఏ స్థాయిలో చెప్పే వాక్యాన్ని ఆ స్థాయికే అన్వయం చేసుకోవాలి. లేకపోతే అహంకారము, గర్వాల్లో చిక్కుకునేటువంటి ప్రమాదం ఉంటుంది. జాగ్రత్త. ఈ సమన్వయం మరింత స్పష్టంగా తెలియాలంటే భక్తాగ్రగణ్యుడైనటువంటి ఆంజనేయుడు శ్రీరాముడికి విన్నవించినటువంటి వాక్యాన్ని మనం పరిశీలిద్దాం. దేహ బుద్ధ్యాస్మి దాసస్తే జీవబుద్ధ్యా త్వదంశకః ఆత్మబుద్ధ్యా త్వమేవాహం త్రిధా మే నిశ్చితామతిః. భగవంతుడా, నేను శరీరము, ఈ శరీరము నాది అనేటువంటి ప్రజ్ఞ ఉన్నప్పుడు నీకు సేవ చేసేటువంటి దాసుడుగా ఉంటాను. తత్వచింతన చేసే సమయంలో నీ చైతన్య ప్రతిబింబమే నేను అని నేను భావిస్తున్నాను. ఎంత అద్భుతమైనటువంటిది ఇది. మనకు భాగ్యవశం వల్ల అత్యుత్తమైనటువంటి కైవల్యం సిద్ధించినప్పుడు ఆ సమాధి స్థితిలో నువ్వు నేను ఒకటే అనే అభేద భావన కలుగుతుంది. ఈ విధంగా
3 స్థాయి భావాలు నాకున్నాయి అని పేర్కొన్నారట. అందువల్ల ఈ నమః అనే పదం వల్ల దాస్యభావము, భగవద్ంశ అనేటువంటి ప్రజ్ఞ, అద్వైత స్థితి, ఈ 3 కూడా బోధపడుతున్నాయి. ఈ భావనలు అనుక్షణం మననం చేసుకుంటూ ఓం ఐం హ్రీం శ్రీం శివరామ అనఘా దత్తాయ నమః అనేటువంటి ఈ మహామంత్రాన్ని భక్తులందరూ కూడా నిరంతరము జపిస్తూ ధన్యులు కండి. ఈ మంత్రాన్ని ఏకాంతంగా ఒకరే కూర్చొని జపించవచ్చు, లేక సమిష్టిగా జపించవచ్చు. ఎలా చేసినా అద్భుతమైనటువంటి ఫలితం సిద్ధిస్తుంది. ఈ ఫలితం జపించిన వారికే కాక నీ ఇంటికి, నీ వీధికి, నీ ఊరికి, నీ ప్రపంచానికంతా, నీ రాష్ట్రానికి సుఖశాంతి రూపంగా లభిస్తుంది. అన్ని శాంతులు లభిస్తాయి. వచ్చే దత్తాత్రేయ జయంతి లోపల ప్రతి కుటుంబం వారు కనీసం 16 లక్షల జపం చేయటం చాలా మంచిది. అందరూ గుమిగూడో, లేక అందరూ ఒకచోట కూర్చోనో, లేక సత్సంగాల్లోనో, లేక ఇండ్లలో అనగావ్రతం చేసి ఈ మంత్రము 10 లక్షలు 16 లక్షలు అట్లా జపించడమో, ఈ విధంగా మీరు చేస్తే ఎంత అద్భుతమైనటువంటి శక్తి మీకు లభిస్తుంది. ఈ మంత్రం ఓంకారంతో ప్రారంభమైంది. ఓంకార స్వరూపుడైనటువంటి, అంటే ప్రణవ స్వరూపుడైనటువంటి గణపతికి ఇది అత్యంత ప్రీతిదాయకమైనది. ముందుగానే మనం చెప్పుకున్నాం కదా. ఈ మంత్రజపం వల్ల హనుమంతుడు కూడా తృప్తి చెందుతాడు. ఎందుకంటే ఈ మంత్రంలో రామనామం చేరింది. యత్ర యత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిం బాష్పవారి పరిపూర్ణలోచనం మారుతిం నమత రాక్షసాంతకం. ఎక్కడైతే రామనామ గానం జరుగుతున్నదో అక్కడ చేతులు జోడించి అశ్రునేత్రములతో రాక్షసాంతకుడైనటువంటి హనుమంతుడు భక్తరక్షణ చేస్తూ ఉంటాడు. ఒళ్ళు మరిచిపోయి రామనామ గానాన్ని వింటూ ఉంటాడు. భక్తుల పీడలను తొలగిస్తాడు. ఈ మంత్ర జపం వల్ల తప్పక తృప్తి చెందుతాడు. ఈ పరమ పవిత్రమైన మంత్రం ఉచ్చరిస్తే మనకు సకల సౌభాగ్యాలు ప్రాప్తిస్తాయి. మనోవ్యథ, దుఃఖము, దరిద్రము దూరమవుతాయి. పాప నాశనము కూడా జరుగుతుంది. ఆరోగ్యం కూడా చేకూరుతుంది. దీర్ఘరోగములు నయమవుతాయి. అన్ని రకాల భయములు తొలగుతాయి. మనోవాంఛలు పూర్తి అవుతాయి. జ్ఞానసిద్ధి కూడా కలుగుతుంది. మీ అందరికి కూడా ఆ దత్త సద్గురు కృప లభించుగాక అని అంటూ, ఏది మళ్ళీ ఇంకో పర్యం మనమంతా చెప్పుకుందాం. ఓం ఐం హ్రీం శ్రీం శివరామ అనఘ దత్తాయ నమః. 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 జై గురుదత్త. త్వమస్మిన్ కార్యనిర్యోగే ప్రమాణం హరిసత్తమా హనుమన్ యత్నమాస్తాయ దుఃఖక్షయకరో భవ. అన్ని దుఃఖాలు దూరం చేసేటువంటి ఆంజనేయ స్వామిని మనం పిలుచుకున్నాం కదా. నిర్విఘ్నంగా జరగని ఈ జపమని గణపతితో ప్రార్థన చేసుకున్నాం కదా. దత్తస్వామి అనుగ్రహం కలగనని స్వామిని వేడుకుంటున్నాం కదా. ఏది అందరూ కలిసి మనం చేస్తామా? ఈ మంత్రాన్ని చెయ్యండి, గంటలు గంటలు చేయండి.
ఎన్ని లక్షలు చేశారో దత్తపీఠానికి ఫోన్ చేసి తెలపండి. మీ యొక్క అడ్రస్లు దాంట్లో చెప్పండి, మీ పేర్లు చెప్పండి, మీ ఫోను నంబరులు నమోదు చేయించుకోండి. ఎన్ని లక్షలు చేశాము అని మీరు ఫోన్లో తెలపండి. 1 కోటి ఇచ్చినా చాలు, ఎంత బాగుంటుందో. 32 కోట్లు కావాలి. ఒక్కొక్క ఇంట్లో అనగా వ్రతాన్ని చేస్తూ, లేక సత్యనారాయణ వ్రతాన్ని చేస్తూ, లేక ఆంజనేయ స్వామి వ్రతాన్ని చేస్తూ, హనుమాన్ చాలీసుని చెప్పుకుంటూ 1 గంట సేపు దీన్ని చేయండి. ఎంత బాగుంది. దత్తస్వామి కృప అందరికి కలుగుతుంది. జగన్మాత భువనేశ్వరి, దుర్గా పరమేశ్వరి, దుర్గా లక్ష్మి, కన్యకా పరమేశ్వరి అమ్మవారు మీ అందరి మీద కృప కలుగుతుందని ఆ బంగారు మరగత రాజరాజేశ్వరి మరగత అమ్మవారు మిమ్మల్ని అనుగ్రహిస్తుంది. క్షిప్ర గణపతి స్వామి మిమ్మల్ని అనుగ్రహిస్తాడు. శ్రీరామ్, జై శ్రీరామ్, జై గురుదత్త, జై గోపాలకృష్ణ. శ్రీమద్ రమారమణ స్వామి గోవింద, వెంకటరమణ స్వామి గోవింద, దత్త వెంకటరమణ స్వామి గోవింద గోవింద. హరి ఓం తత్సత్. జై గురుదత్త. శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వతీ నమః. శ్రీపాదవల్లభ నృసింహ సరస్వతి శ్రీ గురు దత్తాత్రేయాయ నమః. జై గురుదత్త. ఇది మళ్ళీ అందరూ కలిసి భజన చేసుకుందామా? తయారుగా అండి, ఇంక మళ్ళీ ప్రారంభం చేసుకుందాం. ఓం ఐం హ్రీం శ్రీం శివరామ అనగ దత్తాయ నమః. ఓం ఐం హ్రీం శ్రీం శివరామ అనగ దత్తాయ నమః. జై గురుదత్త. ఓం శాంతి శాంతి శాంతి.